నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, రాజకీయాలకు సంబంధించి కాకుండా వ్యక్తిగత విమర్శలు ఎక్కువగా చూస్తూ ఉన్నాం మనం ఈ మధ్య కాలంలో. పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిళ్ల వ్యవహారం ఆయన ఎంత చెప్పినా అన్స్టాపబుల్ లో ఇంకొకసారి కనుక ఈ మాట తీస్తే గట్టిగా కొట్టండి అని బాలకృష్ణ గారు చెప్పినా అదే మాట తీస్తూనే ఉంటారు. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిళ్ల విషయం మరోసారి తెర మీదకి తీసుకొచ్చారు. మీరేమంటారు? అది ఆ ప్రస్తావన ఎవరు తీసుకువచ్చినా బుద్ధి తక్కువ పని. ఎందువల్ల అంటారు? 3 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నాడని చెప్పడం కాదు, ఆయనట ప్రజల్ని 3 పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్తున్నాడట. ఎంత బుద్ధిమాంద్యం, ఎంత కుసంస్కారం, ఎంతటి అది ఏంటంటే అసహ్యకరమైనటువంటి నిందారోపణ. ఆయనకి ఏదో దైవికంగా జరిగింది. సహజంగా మగవాళ్ళ జీవితాలు ఎలాగ ఉంటాయంటే, చేసుకున్న భార్య ఒకరు ఉండొచ్చు, వాళ్ళకి ఎవరితోనే మామూలుగా ఉంటాయి, సత్సంబంధాలు ఉంటాయి. ఫ్రెండ్ కావచ్చు, ఫ్రెండ్షిప్ కావచ్చు, శ్రేయోభిలాష్ కావచ్చు, ఏదో కావచ్చు, ఉంటారు వాళ్ళు. కానీ ఈయన అలా కాదు కదా. జీవితంలో ఎవరితోనైతే మామూలుగా ఆ స్నేహాన్ని పంచుకున్నాడో వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఏంటంటే వాళ్ళకి కుదరక కొంత అమౌంట్, ఒక 4 కోట్ల రూపాయలు భార్యకి ఇచ్చారంటే తక్కువ. అలాగే సహజనం చేసినటువంటి రేణు దేశాయి కూడా ఏదో ఆవిడ ఒప్పుకుంటుంది కదా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించానని ఒప్పుకుంటుందా కదా. వీళ్ళందరూ గాడిదలకి చెవులు లేవు, బుద్ధి జ్ఞానం లేదు, ఆవిడ ఒప్పుకుంటుంది కదా. పవన్ కళ్యాణ్ ఒప్పుకుంటుంది, నేను తప్పు చేశా, మీ పట్ల మిమ్మల్ని అర్థం చేసుకోలేపా అని చెప్పింది. ఏదో అబద్ధం ఆడింది పవన్ కళ్యాణ్ దగ్గర. అది తక్కువ అమౌంట్ కాదు, 40 కోట్ల రూపాయలకి అబద్ధం ఆడింది కనుక వాళ్ళందరికీ ఈగోలు, ప్రేమతో కూడా ఈగోలు వస్తాయి. ఆ ఈగోల వల్ల వాళ్ళు ఒకరికొకరు దూరం అయ్యారు. తర్వాత అనుకోకుండా మన దేశం అయినా కాకపోయినా ఆవిడ బేసిక్గా ఆడమనిషి, శ్రీమూర్తి. తను ప్రేమించింది, పెళ్లి చేసుకుంది. దీని 3 పెళ్ళిళ్ళని పూర్తిగా చాకరీ వాయిస్తే ఎలాగవుద్ది? 3 పెళ్ళి ఎందుకు? కారణాంతరాల వల్ల చేసుకోవచ్చింది. ఎవరికి అన్యాయం చేయలేదే. 2వ పెళ్లి చేసుకున్నాడంటే అఖీరాన్ని అందరినీ వాళ్ళు చదివిస్తున్నాడు, గ్రాడ్యుయేషన్ కూడా వెళ్ళాడు. మరి 3వ భార్య తనతోనే ఉంది. ఎటొచ్చి మొదటి భార్యకేమో ఎంతోమంది విడాకులు ఇచ్చుకుంటున్నారు. అవన్నీ చెప్పుకుంటావా? మరి అలాగే కోర్టులు తీసేయాలి. కోర్టులు మీరు ఎందుకు విడాకులు ఇస్తారు? విడాకులనే తీసేయాలన్నమాట. ఇక్కడైతే ఎలాగుందంటే, చైనా లాంటి దేశంలోనూ కొన్ని కోట్ల మంది, 35 కోట్ల మంది సంవత్సరాన్ని విడాకులు ఇచ్చుకుంటున్నారు, విడాకులకి అప్లై చేస్తున్నారు. అంటే ఏం చేస్తావు? వాటికి వెళ్ళి రాజకీయాలకి విడాకులకి ముడి పడతావా? ఎంత తప్పు ఉండేది, ఎంత తప్పు. రాజకీయానికి విడాకులకి ముడి పెట్టినట్టయితే దీనివల్ల నువ్వు సాధించింది ఏమిటి? అకారణంగా పంది బురద జల్లినట్టుగా జల్లడం తప్ప దానికి ప్రజాక్షేమానికి, దానికి ప్రజాసేవకి ఏమైనా సంబంధం ఉందా? ఏమిటండి ఇది? అందువల్ల అట్లాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే నిజంగా తాట తీయాలి. జన సైనికులే తాట తీయాలి, లేదా వేరే మహిళలే తాట తీయాలన్నమాట. అసలు ఆడవాళ్ళు లేని వీళ్ళకి ఎందుకంటే వచ్చింది కదా, వచ్చిందా? మరి ఆ మాట నడితే రాజారెడ్డి గారికి ఏమో 2వ 3వ పెళ్ళిళ్ళు, ఊరందరూ పెళ్ళాలంటారు, పుకారు. అది అర్థమైందా? మరి రాజశేఖర రెడ్డి గురించి మనకు తెలియదు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈయన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటే ఆయనకి అత్యంత ఆత్మీయులు, ప్రాణప్రదంగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. అర్థమైందా? అది ఉంటారు. మగవాళ్ళు అన్నాక శ్రేయోభిలాషులు, ప్రాణప్రదంగా చూసుకున్న వాళ్ళు, ప్రాణాలు ఇచ్చేసేవాళ్ళు ఉంటారు. అలాగని వాళ్ళ మనం బుర్ర జల్లలేం కదా, బుర్ర జల్లలేం కదండి. అలాగే షర్మిల ఉంది, 2వ పెళ్లి చేసుకుంది, బుర్ర జలగలమమ్మా. అలాగా అలా మాట్లాడడం మంచిది కాదు. ఇది కేవలం ఎవరికి నష్టం అంటే వాళ్ళకే నష్టం. ఈ మాటలు ఎవరు మాట్లాడుతున్నారా? నేను మాట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి, ఆయన మాత్రమే మాట్లాడుతున్న ఆలోచనతో నేను మాట్లాడటం లేదు.
పేర్ని నాని మాట్లాడుతున్నాడు, కొడాలి నాని మాట్లాడుతున్నాడు, అక్కడ అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు, అక్కడ అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ అదే మాట మాట్లాడుతున్నారు అన్నమాట. వీళ్ళకి పెళ్ళాలి లేరా? ఊరిలో సెటప్లు లేవా? సెటప్లు ఉన్నాయని ఎదురుగా మాట్లాడుతుంటే వాళ్ళు తలదించుకుంటారా? అదే కూతకు వీడియో అర్థం లేకుండా మూడు పిల్లలు అంటే మరి ఆడవాళ్ళకి ఎంతమంది మొగుళ్ళు ఉన్నారు? అంతా బట్టబయలు చేయాలా? ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఎంతమంది మొగుళ్ళు ఉన్నారో బట్టబయలు చేయాలా? ఇది నీకు ఎంతమంది మొగుళ్ళు ఉన్నారు, నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారని ఈ ప్రస్తావన కాదు. మన రాష్ట్రం ఏమైపోయింది, మనకున్న ప్రామిసులు ఏమైపోయి, బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుంది, మన పరిశ్రమలు ఏమైనా వచ్చాయా? మన ఆంధ్రదేశం ఎందుకు 10 లక్షల కోట్ల అప్పుల పాలైపోయింది? ఈ 10 లక్షల కోట్ల అప్పుల పాలైపోతే ఒక్కొక్కరి మీద కూడా ఎంత అప్పు పడింది? ఈ అప్పుని అంటే ఆంధ్రదేశ పౌరులు ఏ విధంగా తీర్చుకుంటారు? ఆ మాట ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తావా? పైగా మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టరు గుడివాడ అమర్నాథ్, ఏమయ్యా నువ్వు పరిశ్రమలు ఏం చేస్తున్నావా అని ఒక పెద్ద మనిషి ప్రశ్నిస్తే, అల్లం జీలకర్ర, అల్లం వెల్లుల్లి ఆ పరిశ్రమ వస్తుందండి, అప్పడాల పరిశ్రమ కూడా వస్తుందండి, కారం పరిశ్రమ వస్తుందండి, నిమ్మకాయ పచ్చడి, ఊరగాయ పచ్చడి, ఇయా పరిశ్రమలు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అప్పడానికి సంబంధం ఉందా? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అల్లం వెల్లుల్లికి సంబంధం ఉందా? ఏ పరిశ్రమలు? ఈ పరిశ్రమలు వస్తాయని చెప్పడానికి గుడివాడ అమర్నాథ్ ఐటీ మినిస్టర్ మనకు కావాల్సి వచ్చాడా? ఈ విషయం విన్నట్టయితే నలుగురు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు అందరూ ఎంతగా నవ్వుతారు, ఎంతగా ఆడిపోసుకుంటారు. నువ్వేమో ఇంటర్నేషనల్ ట్రేడ్ సమిట్లో కూర్చొని వాళ్ళు ఏదో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఒక నవ్వేసి ఇక తలదించేసుకుంటావా? ఒక ఆంధ్రదేశానికేమో ఒక సీఎంగా ఉంటూ ఇంటర్నేషనల్ ట్రేడ్ సమిట్లో దావోసులో వెళ్ళి మాట్లాడితే, ఎస్ దిస్ ఈజ్ అవర్ సిచ్యుయేషన్, దిస్ ఈజ్ అవర్ ఫైనాన్షియల్ ఎఫర్ట్, దిస్ ఈజ్ అవర్ ల్యాండ్, we will give thousands of acres of land to you, what will be our share to you and me అని చెప్పి ఏదో విధంగా నాలుగు మాటలు మాట్లాడితే బాగుంటుంది. కానీ ఆయన మాట్లాడుతుంటే ఆయన తలదించుకున్నాడు. వాళ్ళు ఏమనుకుంటారండి? ముఖ్యంగా ప్రజల కోసం, ప్రజల మంచి కోసం, ప్రజల హితవు కోసం పనిచేయాల్సిన ఈ నాయకులు, మాట్లాడాల్సిన నాయకులు వ్యక్తిగత దూషణల వైపు, అది ఏ రాజకీయ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వ్యక్తిగత జీవితాల్లోకి ఎందుకు తొంగి చూస్తున్నారు అనేది మీ పోటీ పెద్దల విమర్శ కాదంటారా? తప్పండి, చాలా తప్పండి. వ్యక్తిగతమైన జీవితాల్లోకి ఎవరు కూడా తొంగి చూడకూడదండి. మనకి ఎలా ఉండాలంటే చెప్పుకుంటే, మొన్న ఇప్పుడు మీకు వరల్డ్ బ్యాంకు చైర్మన్ చంద్రబాబు నాయుడు తాలూకు ఫ్రెండ్, అది వింటే ఎంత బాగుంటుంది. వరల్డ్ బ్యాంక్ చైర్మన్ మొన్నే ఢిల్లీలో ఇద్దరు కలుసుకున్నారు. ఆయన కలుసుకున్న తర్వాత ఈ బికేమ్ ది వరల్డ్ బ్యాంక్ చైర్మన్. అలా ఉంటే బాగుంటుంది. కానీ అల్లం వెల్లుల్లి, అప్పడాలు, నిమ్మకాయ పచ్చడి, ఊరగాయ పచ్చడి, ఇదేంటమ్మా ఇది? మీరు ఏం చేస్తారంటే ఈ చేస్తామని చెప్తున్నట్టు ఐటీ మినిస్టరు, వాళ్ళని ఏమనుకోవాలి మనం? వరల్డ్ బ్యాంక్ చైర్మన్ అనే ఫీలింగ్ ఉంటే బాగుంటుంది. కానీ ఇలాగా ఈ మాటలు ముగ్గురు పిల్లలు నీకెందుకయ్యా? ఆ పిల్లల్ని నువ్వేమైనా పోషించాలా? అందువల్ల అది ఎవరు మాట్లాడకూడదు. మాట్లాడినా అందరూ ఖండించాలండి. సభ్య సమాజం దాన్ని ఖండించాలి. ముగ్గురు పిల్లల్ని చేసుకోమని పవన్ కళ్యాణ్ చెప్తున్నాడా? ఒరే ఎదవల్లారా, నేనేదో నా కర్మాన్ని నేను పోయాను, మీరు బతికి బాగుపడంటారా అని చెప్తున్నాడు. అంతేగాని ముగ్గురు పిల్లల్ని చేసుకోమని ఎందుకు చెప్తాడు? చెప్పడం. మీరు బతికి బాగుండండి, మంచి భవిష్యత్తును అందుకోండి, అందరూ కూడా హ్యాపీగా ఉండండి. ఒకవేళ ఈ కౌలు రైతులు చచ్చిపోయినట్టయితే వారు అనాథలు కాదు, నేనున్నాను. మీకు ఏదైనా ఎవరో వచ్చారు 5 లక్షలు చెక్కి అక్కడే ఇచ్చాడు ఒక అనాథ. అనాథం బాబు, నాకు ఎవరు లేరు, కుటుంబం అంతా లేదు, నా జీవితం ఎలా గడపాలో తెలీదు అని చెప్పినట్టయితే ఇమ్మీడియట్గా 5 లక్షలు విరాళం ఇచ్చాడు. అది టీవీలో వచ్చిందన్నమాట. ఇలాగ లక్షలు కోట్లు పంచుతున్నాడు. రేపు పొద్దున మినిస్టర్ అవుతాడో, ఎమ్మెల్యే అవుతాడో, అవడో తీసి పక్కన పెట్టు. రేపు రాబోయే ఫలితాన్ని నాశించకుండా
తాలూకు బాధ్యతని ఇంత బాగా నిర్వర్తించుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ని ఎవరైనా మాట్లాడితే వాళ్ళే మూల్యం చెల్లించుకుంటారు. రేపు పొద్దున ప్రజలు తిప్పి కొడతారండి, Yes. వెంట సరుపుతారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.